Hello, I'm Dr. Sridaya, fertility consultant, ARC Hospitals, Hyderabad branch. So today మనము ఏ ఆహారం తింటే బాలింతలకు బ్రెస్ట్ మిల్క్ పెంచగలము అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము. యూజువల్గా ఫ్యూ ఆఫ్ ద కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. కామన్గా మన ఇళ్లలో పెద్దవాళ్ళు బేబీకి నష్టం జరుగుతుందని బాలింతలకు ఇండైరెక్ట్గా నష్టం చేస్తుంటారు. లైక్ యూజువల్గా వాళ్ళకి ఏ రకమైన ఆహారం తీసుకున్న బేబీకి పడవని చాలా మటుకు అవాయిడ్ చేస్తుంటారు. వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఎంత కేర్ ఇస్తారో అలానే లాక్టేషన్లో కూడా లైఫ్ లాంగ్ హెల్త్ కోసము డబుల్ కేర్ ఇవ్వడం చాలా ముఖ్యము. కామన్ ఫుడ్స్ లైక్ వాళ్ళకి తరచుగా మార్చి బ్రెడ్ కానీ, ఎల్లిపాయలు కానీ, పొడులు కానీ, లేదా కూరగాయలు 2-3 రకాలు, యూజువల్గా దొండకాయలు కానీ ఇవే మార్చి ఇస్తుంటారు. సో వాళ్ళకి ఎప్పుడైనా బ్యాలెన్స్ డైట్ రూపంలో ఇవ్వాలి. అలా మన పాల క్వాలిటీని పెంచగలము బ్యాలెన్స్ డైట్ రూపంలో. సో యూజువల్గా బ్యాలెన్స్ డైట్ కార్బోహైడ్రేట్స్ ఒక వంతు, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ కలిపి 2 వంతులుగా తీసుకోవడం ముఖ్యము. సో యూజువల్గా ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్, అన్ని రంగుల వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, దట్ ఈస్ మోస్ట్లీ సీజనల్. ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ తింటే ఇంకా మంచిది. లోకల్గా ఉండాలి. అవి కూడా అన్ని రకాలుగా పప్పు దినుసులు, మిల్లెట్స్ రూపంలో కానీ, మిక్స్డ్ నట్స్ అన్ని కలిపి లైక్ బాదాము, పిస్తా, వాల్నట్స్ ఇవన్నీ కలిపి పొడులు చేసుకొని లడ్డు రూపంలో తినొచ్చు. లేదా ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇవి కూడా బ్రెస్ట్ మిల్క్ కి చాలా నాణ్యంగా చేస్తాయి. నాన్ వెజ్కి వస్తే ఫిష్ కానీ, చికెన్, ప్రాన్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. వాటర్కి వస్తే ఇంపార్టెంట్గా దే షుడ్ టేక్ 3 to 4 liters ఆఫ్ వాటర్. దాన్ని బట్టి పాలు అనేటివి ఇంకా బాగా తయారవడం జరుగుతుంటది. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం బాలింతలకు. యూజువల్గా వీళ్ళకి కూడా మినీ మీల్స్ తరచుగా ఎవ్రీ 3 to 4 hours ఇస్తే బేబీని ఇంకా యాక్టివ్గా హ్యాండిల్ చేస్తారు. అండ్ నిద్రకు కూడా వాళ్ళకి అట్లీస్ట్ 7 to 8 hours రాత్రి వేళల్లో ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అండ్ రోజంతలో కూడా అట్లీస్ట్ 3 to 4 hours కొంచెం సేపు అయినా నిద్రపోవడానికి టైం ఇవ్వాలి. అండ్ ఇప్పుడు లాక్టేషన్ రిఫ్లెక్స్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా డెలివరీ తర్వాతనే వెంటనే బ్రెయిన్, బ్రెస్ట్ అంటే మెదడు, రొమ్ము అనేది రిఫ్లెక్స్ యాక్టివేట్ అవుతుంటుంది. యూజువల్గా నార్మల్ డెలివరీలో వెంటనే తల్లికి రొమ్మును బేబీకి అందివ్వడం చేయాలి. సిజేరియన్ వాళ్ళకైతే 4-5 గంటల్లో రొమ్మును పట్టివ్వడం ఎంకరేజ్ చేస్తే ఈ రిఫ్లెక్స్ యాక్టివేట్ అవుతుంటుంది. అండ్ ప్రతి 2 గంటలకి పాలు ఇవ్వడం ఎంకరేజ్ చేస్తే ఈ రిఫ్లెక్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో యూజువల్గా ఫస్ట్ 2-3 రోజుల్లో వచ్చే పాలని కొలెస్ట్రామ్ అంటారు. ఈ కొలెస్ట్రామ్తో బేబీ ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్. ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ కూడా యూజువల్గా ఐరన్ 3 months డెలివరీ తర్వాత 3 months అయినా వాడాలి. కాల్షియం మాత్రం మీరు పాలు 1 సంవత్సరం ఇచ్చినా, సంవత్సరంన్నర ఇచ్చినా కంటిన్యూస్గా వాడితేనే తన బోన్ స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ ట్రయింగ్ ఆల్ దీస్, అంటే ఇవన్నీ ఎంకరేజ్ చేసి కూడా మీకు పాలు రావట్లేదు అని చూసుకుంటే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి క్యాప్సూల్ ద్వారా కానీ, గ్రాన్యూల్స్ రూపంలో కానీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు.